ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మా చిన్న పాప బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మా పాప బర్త్డేకి బిఫోర్ డే నైట్ 12:00 వాళ్ళ నాన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయిస్తున్నారు. యాక్చువల్గా మా పాపకి బర్త్డే సెలబ్రేషన్స్ అన్న ఫెస్టివల్స్ అన్న చాలా చాలా ఇష్టం అండి. తన బర్త్డే అనే కాదు, పక్క వాళ్ళ బర్త్డేస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటుంది అనమాట. సో వాళ్ళ నాన్న తనకి ఇష్టమైన కేక్ తీసుకొచ్చి బిఫోర్ డే నైట్ 12:00 కట్ చేయించారనమాట. సో అలా మా పాప బర్త్డే బిఫోర్ డే అయితే కేక్ కటింగ్తో స్టార్ట్ అయిందండి. సో అలా మా పాప కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తనకి కావాల్సిన డ్రెస్సెస్ ఏవైతే మేము తీసుకొచ్చామో ఆ డ్రెస్సెస్ని అన్నిటిని వేసుకొని తను 1 by 1 రెడీ అయ్యి మంచిగా ఫోజులు ఇస్తూ ఒక వీడియో అయితే దిగిందండి. తనే రెడీ అవుతుంది ఫ్రెండ్స్, ఎవరు రెడీ చేయాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద అయితే మేకప్ ఆర్టిస్ట్ అవుతుందేమో అని డౌట్ వస్తుంది నాకు, అంత బాగా రెడీ అవుతుంది తను. చిన్నప్పటి నుంచి తనకు బాగా మేకప్ ఇచ్చండి, చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది అనమాట. ఎవరైనా వేసుకున్నా ఎలా వేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి అంత నీట్గా రెడీ అవుతుందండి. అసలు చాలా బాగా వేసుకుంటుంది. అసలు నాకు కూడా రాదు అంత మంచిగా వేసుకోవడము. సో అలా అన్ని డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయ్యి లాస్ట్లో తనకి ఏదైతే నచ్చిందో దాంతో తను కేక్ కటింగ్ అయితే చేసిందనమాట. సో అలా తనకి మ్యాచింగ్ అవనివ్వండి, ఇయరింగ్స్ కానివ్వండి, అన్నీ తనే సెలెక్ట్ చేసుకొని మంచిగా సెట్ చేసి పెట్టేసుకుంటుంది. హెయిర్ స్టైల్ కూడా ఎవరు వేయాల్సిన అవసరం లేదు. తినొచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ షియా అని చెప్పాను కదా, చూసారా ఇద్దరు ఎంత క్యూట్గా రెడీ అయ్యారో, ఈక్వల్గా రెడీ అయ్యారండి. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చాలా బాగా మంచిగా ఉంటారు, ఇద్దరు సేమ్ క్లాస్. సో అలా మా పాప వీడియో ఇది. Another year of life, let's make it great. With friends and family all around, we'll dance and sing, make joyful sounds. May every moment bring you happiness and fun. May all your dreams come true one by one. Let's raise a toast to the years that have passed, and cheers to the future, may it be a blast. సో అలా మా జాను వీడియోస్ కన్నిటికి చాలా బాగా స్టిల్స్ ఇచ్చిందండి. సో అలా స్టిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ తను కూడా కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే దిగారు. సో ఎట్టకేలకైతే మా జానుగాడి కేక్ అయితే రెడీ అయిపోయింది కట్ చేయడానికి. మా హస్బెండ్ అప్పుడే వచ్చారు కదా, ఇంకా రెడీ అవ్వలేదన్నమాట తను. సో తను రెడీ అయితే కేక్ కట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంది పాపం. సో ఆవిడకి 8 అయిపోయింది, ఇంకా తొందరగా కేక్ కట్ చేయాలని చెప్పి ఆమె మూడైతే డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ నాన్ని వెళ్ళి రెడీ అవ్వమని చెప్తుందన్నమాట. సో వాళ్ళ నానేమో ఇప్పుడే వచ్చాడు కదా, ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని చెప్పాడు, అందుకోసమే వెయిట్ చేస్తూ ఉంది. చూసారా ఎలా రెడీ అయిందో. మా పిల్లలు అసలు మామూలు పిల్లలు కదండి, అసలు జాను అంటే జానుని అంతే. సో అలా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా జానుది. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జాను. గాడ్ బ్లెస్ నాన్న, హ్యాపీగా ఉండాలి, నిండు నూరేళ్ళు. సో మా జానుగాడు లైఫ్ లాంగ్ ఇలాగే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళ నాన్న అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఆమె కూతురికి కేక్ అయితే తినిపించేస్తున్నాడండి. చాలా గారాబము, చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అండి తను. ఇద్దరు ఇష్టమే, కాకపోతే ఈవిడ గారాల పట్టి అనమాట. ఎందుకంటే ఏం చెప్పినా ఆవిడ అది పాస్ అయిపోవాలి అంతే, ఆమె ఏం చెప్తే అది అందరూ రెడీగా తెచ్చి పెట్టేసేయాలి. సో అంత గారాల పట్టి అనమాట మా ఇంట్లో. సో అలా వాళ్ళ ఫ్రెండ్కి అయితే తినిపించేసింది కేకు. కేక్ తనకి పెట్టవే అంటే అది ఫస్ట్ టేస్ట్ చేస్తుంది అనమాట. అంత చిలిపి చేష్టలు ఉంటాయి మా జాను దగ్గర. సో అలా కేక్ కట్ చేసేసి అందరికీ అయితే 1 by 1 తినిపించేసిందండి. చూసారా షియా ఎంత బాగా రెడీ అయిందో, వాళ్ళ మమ్మీ చాలా క్యూట్గా రెడీ చేసి పంపించింది తన్ని. సో అలా అందరము కేక్ అయితే తినిపించేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ మంది పిలవలేదండి, చాలా తక్కువ మందే వచ్చారు. ఎందుకంటే చాలా సింపుల్గానే చేసాము. ఎప్పుడు ఇంకా సెలబ్రేషన్స్ అనేది ఒకేలాగా ఉండవు కదండి, పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఇంకా వాళ్ళు ఏంటంటే సింపుల్గానే ఇష్టపడతారనమాట. సో హంగామాగా అట్లా ఏం లేదు, సింపుల్గా కేక్ తెప్పించి
మామూలుగా మా తోడికోడలు వాళ్ళ బాబు, మా తమ్ముడు కొడుకు వచ్చారు అంతే. ఎక్కువ కూడా ఎవరిని ఏం పిలవలేదు, ఎవరు రాలేదనమాట. సో అలా సింపుల్గా చేసేసాం బర్త్డేని. సో అదండి సంగతి. ఇంకేంటి సంగతి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. సో అలా మా పాప కూర్చొని ఉందన్నమాట. మా భవ్య వచ్చి కేక్ అయితే తినిపించేసింది. ఆవిడ గారు ఇంకా అంతేనండి, ఇంకా అలా తినిపించేస్తుంది, ఇంకా మాయమైపోతుంది అనమాట. సో అలా అందరం ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి కేక్ అయితే తినిపించేసాము. సో ఇంకా తర్వాత డిన్నర్లోకి వచ్చేసి వెజిటేబుల్ పలావ్ ఎప్పుడు రొటీన్ అని చెప్పి ఈసారి గోంగూర పలావ్ తెప్పించామండి ఆర్డర్ పెట్టి. ఎప్పుడు ఒకేలాగా బోర్ కొడుతుంది అని చెప్పేసి. సో అలా మా జానుగాడైతే వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్లు కూడా ఏవో తీసుకొచ్చారు. అవన్నీ ఆమెకి చూసి అందరికీ ఓపెన్ చేసి చూపిస్తుందన్నమాట. చాలా ఇష్టం అండి ఆవిడ గిఫ్ట్లు తీసుకొచ్చి ఇస్తే. ఆమెకి అది చిన్న గిఫ్ట్ అయినా కూడా చాలా హ్యాపీ అనమాట. తిను మా వాళ్ళ పెద్దమ్మ. సో మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, మా తోడుకోడలు ఈవిడ. సో మేము ముగ్గురము, మా వాడు కలిసి అందరం అలా సరదాగా వీడియోస్ అయితే దిగామన్నమాట. మా పెద్ద చూసారా వెళ్ళి ఎక్కడ కూర్చుందో అది. నేను ఫోటో అని చెప్పి జస్ట్ అలా వీడియో తీసాను దాన్ని. సో ఫోటో అనేసరికి అలా పోజ్ ఇస్తుంది అది అక్కడి నుంచి, లేకపోతే అక్కడి నుంచి పారిపోయేది. సో అలా అందరం కలిసి వీడియోస్ దిగామండి. అదేమో వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్లు తీసుకొచ్చి చూపించమని చెప్తుంది. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, దానికి అలా ఓపెన్ చేసి చూసుకోవడము. సో అలా వాళ్ళు ఇచ్చినవన్నిటిని తీసి ఓపెన్ చేసి చూపిస్తుంది వీడియోలో. సో అదండి. సో అలా గిఫ్ట్స్ తోటి అందరితో వీడియోస్ అయితే దిగుతుందనమాట. మా అల్లుడు గాడు వాడు. సో గిఫ్ట్ ఇచ్చాడు. సో మా అల్లుడు నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్తున్నాడు. మా అల్లుడు కూడా చాలా టాలెంటెడ్ అండి. వీడు వీడియో గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు. వీడికి కూడా ఛానల్ ఉండేది, కాకపోతే స్టడీస్ వల్ల ఎందుకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆ ఛానల్ని అయితే తీసేశాడు. చాలా బాగా ఎడిటింగ్ కానీ చాలా బాగా చేస్తాడు వాడు. సో వాడికి చాలా నాలెడ్జ్ ఉందండి. వాడు కూడా ఇప్పుడు 6th క్లాస్ అవుతున్నాడు. సో అందరు తెచ్చిన గిఫ్ట్స్ అయితే అలా పిల్లలు చూసారా హంగామా. గిఫ్ట్లు అంటే అంతేనండి, వాళ్ళకి చిన్న గిఫ్ట్ అయినా సరే అదొక ఆనందం. సో అలా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి అయితే భోంచేస్తారనమాట. మేమైతే స్పెషల్ గోంగూర పలావ్ అయితే చాలా బాగుందండి. అందరం కలిసి తినేసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసి మా జాను గారి బర్త్డే అయితే కంప్లీట్ చేసాము. సో ఇదండి మా జాను బర్త్డే. సింపుల్ అండి, సూపర్ వీడియో. సో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. ఐ లవ్ యూ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గోంగూర పలావ్. యాక్చువల్గా నేను ఇది ఒక వీడియో కూడా చేశానండి గోంగూర పలావ్ది. చాలా బాగా కుదిరిందనమాట. సో అది మనం హోటల్లో కన్నా కూడా మనం ఇంట్లో చేస్తే చాలా బాగా వస్తుంది స్పైసీగా. సో మనకు అంత టైం లేదు కాబట్టి ఇంకా హోటల్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించామన్నమాట. సో అది ఫ్రెండ్స్ నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ హిందూ ఎంటర్టైన్మెంట్ 27. బాయ్.